హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 సినిమాను ట్రిమ్మింగ్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య సెన్సార్ల మీద సెన్సార్లు చేస్తూనే ఉన్నారు. ఎందుకిలా కంటెంట్లో కోతలు పెడుతున్నారనే విషయాన్ని మాత్రం యూనిట్ వెల్లడించడం లేదు. ముందుగా ఈ సినిమాకు 182 నిమిషాల 42 సెకండ్ల నిడివి లాక్ చేశారు. సెన్సార్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మనసు మార్చుకున్నారు. సినిమా నుంచి దాదాపుగా 9 నిమిషాల ఫుటేజ్ తొలగించారు. తిరిగి సెన్సార్ చేయించారు. ఈసారి రన్ టైం 173 నిమిషాల 24 సెకండ్లు అయింది. హిందీ వెర్షన్కు దీన్నే ఫిక్స్ చేశారు. అంతా సెట్ అనుకున్న టైంలో వార్ 2 సినిమా మరోసారి ట్రిమ్మింగ్ బారిన పడింది. ఈసారి మరో 2 నిమిషాల సన్నివేశాలు కట్ చేశారు. తాజాగా 171 నిమిషాల 44 సెకండ్ల రన్ టైం ఫిక్స్ చేశారు. ఇది తెలుగు వెర్షన్ కోసం. ఇలా సినిమాను ఇప్పటివరకు 3 సార్లు ట్రిమ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీకి చెందిన కొన్ని సన్నివేశాల్ని తెలుగు వెర్షన్లో కట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్ 2, అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రాలు ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్నాయి. 2 ప్రెస్టీజియస్ సినిమాలే. కానీ కూలీకి ఉన్నత హైప్, క్రేజ్ వార్ 2 చిత్రానికి కనీసం 0.5% కూడా లేదు. బయట మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే అనవసరం వార్ 2 చిత్రం కూలీతో క్లాప్ పెట్టుకుంటుంది. వేరే తేదీన విడుదల అయ్యుంటే ఖచ్చితంగా వార్ 2కి భారీ ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక మరోవైపు ఓవర్సీస్లో 2 చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. ఆస్ట్రా సంస్థ వారు నార్త్ అమెరికాలో వార్ 2 చిత్రానికి అప్పుడే 1800 షోస్ని షెడ్యూల్ చేశారు. అందులో తెలుగు వెర్షన్కి సంబంధించి షోస్ 800 వరకు ఉంటాయి. కూలీ కంటే ఎక్కువ షోస్ ఉన్నప్పటికీ కూడా వార్ 2కి టికెట్స్ అమ్ముడుపోవడం లేదు. కూలీ చిత్రానికి ఇప్పటి వరకు 44,508 టికెట్స్ అమ్ముడుపోతే వార్ 2 చిత్రానికి తెలుగు ప్లస్ తమిళ వెర్షన్కి కలిపి 9,312 టికెట్స్ అమ్ముడుపోయాయి. వార్ 2 కనీసం కూలీ తెలుగు వెర్షన్ గ్రాస్ వసూళ్లను కూడా దాటలేకపోయింది. తెలుగులో కూలీ చిత్రానికి 9,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతే వార్ 2 చిత్రానికి కేవలం 7,800 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. గ్రాస్ చూస్తే వార్ 2 చిత్రానికి తెలుగు వెర్షన్లో $217,000 గ్రాస్ వస్తే కూలీకి $290,000 గ్రాస్ వచ్చింది. అంటే ఎన్టీఆర్ పేరు తెలుగు వెర్షన్కి పనికొచ్చింది అంతంత మాత్రమే అన్నమాట. మేకర్స్ కనీసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చిన పాటను విడుదల చేసి ఉంటుంటే బాగుండేదేమో. కానీ కేవలం ఒక చిన్న ప్రోమోతో సరిపెట్టారు. ఒకవేళ ఈ పాట విడుదలై సూపర్ హిట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయ్యేది. కానీ బ్యాడ్ లక్ అలా ఉంది. మరి అన్ని థియేటర్స్లోనే చూడాలి అంటున్నారు ఆస్ట్రా సంస్థ. కాబట్టి వార్ 2కి ఆడియన్స్ బుకింగ్స్ మాత్రం దారుణంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ఈ ఆదివారం నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కనీసం ఇక్కడైనా కూలీని డామినేట్ చేస్తుందో లేదో చూడాలి.